రైట్. నేను ఎక్కడున్నామా ప్రాబ్లమ్స్ మిడ్ పాయింట్ కావు కదా. రైట్. This is the triangle. Okay. A, B, C. What it is called? Midpoint. It is E. Midpoint. It is F. Join this. Okay na? Area of నేను ఇది నేర్చుకున్నాను చూడండి. Area of triangle ABC equal to 4 times of area of Triangle AFE. or DEF. Otherwise 4 times of area of triangle AEF. That equal to area of 4 times of area of triangle DDF. BDF. Right. Next, that equal to area of 4 times of area of triangle CED. Okay, CDE. Okay na? ఇంతగా నేర్చుకున్నారమ్మా? ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఇది. రైట్. Therefore, area of triangle DEF కావాలి నాకు. 1/4 of area triangle. Right. Area 1/4 of ABC. area of triangle ABC. ఓకేనా? రైట్. నాకు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఇది ABC. సో ఇట్ ఈస్ G. ఓకేనా? ఏరియా ఆఫ్ triangle ABG. Tell now. 1/3 area of ABC. Okay, 1/3 area of triangle ABC. Understand? ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమైనాయా? This is one concept. This is another concept. Okay na? Okay na ma? Right. This is the triangle ABC. It is D. It is E. It is F. Okay. D comma D is equal to midpoint of BC. Next, E is equal to midpoint of CA. Next, F equal to midpoint of AB. Okay na? Right. Now it is given. It is given. How to find A? How to find B? How to find C? Midpoints of sides are D comma E comma F. Then what is of triangle ABC R dash. ఓకేనా? టైటిల్ అర్థమైందా? ఇప్పుడు మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు ఏం కావాలి మనకి? ఏమా ఈ ట్రయాంగిల్ లో DEF given. ఓకేనా? DEF are given. It is given. What is required? Tell anyone. Any idea? Any idea? Tell anyone. తెలుసా తెలీదా? That's all.
తెలుసమ్మా ఎవరికైనా? మిడ్ పాయింట్ ఫార్ములా. తెలుసా తెలీదా? రైట్, మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇలా వేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఏంటిది? ఏం చెప్తున్నా? ఏఎఫ్డి అనేది ఏమవుతుంది? పారాగ్రామ్ అనొచ్చా? కరెక్టేనా? ఎస్, ఏఎఫ్డిఈ అనేది ఇలా జాయిన్ చేస్తే ఇప్పుడు ఏమిటి? పారాగ్రామ్ కరెక్టేనా? సార్ రైట్. మిమ్మల్ని ఒక్కసారి సీనియర్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని అలాగా ఆలకించండి అని వదలాలి అసలు మిమ్మల్ని. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ క్లాస్ లో ఏం మాట్లాడుతున్నారని. అర్థమైందా? లేదంటే ఎస్ సార్ అంటారు అంతే, సార్ సార్, లేకపోతే లేదు మాకు ఇక్కడ కావాలని అడుగుతారు, డిమాండ్ చేస్తారు. అది ఎక్కడ కనిపించట్లే ఇక్కడ మీలో. మీరు వెనకబడిపోతారు మీ సీనియర్స్ తో పోల్స్తుంటే. రైట్, చెప్పండి మరి. ఇప్పుడు ఇక్కడ డయాగనల్స్ కరెక్టేనా? డయాగనల్స్ డయాగనల్స్ bisect each other. each other. సరే ఒకసారి ఒకే చోట మీ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా? బైసెక్ట్ అంటే సార్ ఒకే చోట ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఓకేనా? బైసెక్ట్స్ అంటే ఏంటమ్మా? మిడ్ పాయింట్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఈఎఫ్. చూడండి ఒకసారి, ఇది అర్థమైందా ఏమ్మా? ఈ పాయింట్ కి మీనింగ్ ఇది, ఈ పాయింట్ కి మీనింగ్ ఇది, ఇది కూడా ఇది ఒకటే. ఇంకా డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే, డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ మీన్స్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ ఈఎఫ్. అంటే మిడ్ పాయింట్ ఈ సేమ్. చూడండి ఒకసారి, రెండు డయాగనల్స్ యొక్క మిడ్ పాయింట్ సేమ్. ఓకేనా? a plus d by 2. చూడండి ఒకసారి, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ డి. a plus d by 2 మిడ్ పాయింట్. ఇంకో మిడ్ పాయింట్ చెప్పండి. E plus f by 2. e plus f by 2. రైట్. సో 2 cancel now. ఓకేనా? వాట్ ఈస్ ద a వాల్యూ నౌ? Tell. A is equal to E plus F A is equals to E plus F minus D. Minus D. Right. ఓకేనా? ఎనీ డౌట్? No, sir. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు ఫార్ములా నేర్చుకున్నారు ఇలాగా. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం నేర్చుకున్నారమ్మా? ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి నేర్చుకున్నారు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఇప్పుడు ఏం జరిగింది చెప్పాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఏ అనేది ఎలా వస్తుందో చూడండి ఒకసారి. నువ్వు ఒక ఫార్ములా నేర్చుకుంటే ఎలా గుర్తు పెట్టుకోవాలో అనేది కూడా ఇంపార్టెంట్. ఎలా గుర్తు పెట్టుకుంటారు ఎవరు చెప్పండి? ప్రతిసారి ఇలా చేయలేం కదా, ఈ కాలిక్యులేషన్ అంతా ఇలా చేయలేం కదా. చెప్పండి ఎవరైనా సరే. సాయి రాఘవేంద్ర, నిఖిత, దీక్షిత వీళ్ళ వర్క్ బాగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పేర్లే వస్తున్నాయి నాకు. ఉన్న విషయం చెప్తున్నా. చెప్పాలి. కౌటన్య నీ వర్క్ పెట్టమంటే పెట్టవు, కానీ డౌట్ మాత్రం నాకు ఈ సమ్ కావాలని అడుగుతున్నావు. ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీ రైటింగ్ బాగుంటుందని నువ్వు అనుకున్నావు. చాలా బాగుంటుంది నీ రైటింగ్. చిన్న ఏంటి అదే సెట్ అయిపోతుంది. నువ్వు వర్క్ పెట్టు, నువ్వు గ్రూప్ లో పెట్టేసాయి. నాకు పెట్టక్కల, నువ్వు గ్రూప్ లోనే పెట్టు. పేరు కౌటన్య అని రాయి, తెలియాలి మనకి. మొత్తం ఏది మొహమాట పడకూడదు, ఏది దాచుకోకూడదు. అదే లైన్ లో పడుతుంది. రైటింగ్ గురించి వదిలేస్తున్నా. నీ రైటింగ్ సూపర్ గా ఉంది, నేనే అంటున్నాను కదా. నా రైటింగ్ అన్నా నీ రైటింగ్ బాగుంది, ఇంకా అందుకని ఏం కావాలి నీకు? పెట్టమని ఇంతకు ముందు కూడా చెప్పాను నీకు. రైట్. ఇప్పుడు ఏం అర్థమైంది? ఏం అర్థం చేసుకున్నా చూడండి ఒకసారి. ఏ కావాలంటే ఏకి ఎదురుగా ఉన్నది డి నెగిటివ్ ఉంది, మిగతా రెండు యాడ్ అయినాయి.
ఇప్పుడు బి చెప్పండి. నాకు బి కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో బి. అప్పుడు చెప్పండి. A plus D minus C. B plus F మైనస్ ఈ. వెరీ గుడ్. మిమ్మల్ని అలా నేను చెప్పకుండా అలా వదిలేయాలన్నమాట. టైం వేస్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు సి చెప్పండి. E plus D minus F. డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. E minus అర్థమైనప్పుడు మీకు క్లియర్ గా A plus E minus F. రైట్. సిమిలర్లీ అని రాసేద్దాం. మీ చేత చెప్పించినప్పుడు ఇప్పుడు బి రాస్తున్నా. బి ఈక్వల్ టు ఓకే. బికి ఎదురుగా ఉన్నది ఈ నెగటివ్ ఉంటుంది. ఇది ఈ. మిగతా రెండు పాజిటివ్. ఓకే. సో ఇట్ ఈస్ డి ప్లస్ ఎఫ్. నెక్స్ట్ సి. సి ఎదురుగా ఉన్నది ఏముంది? ఎఫ్. ఎఫ్ నెగటివ్. మిగతా రెండు పాజిటివ్. డి ప్లస్ ఈ. ఓకేనా? చెప్పండి అమ్మా. రైట్. Yes. ఇదేంటి చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పాలి మళ్ళీ. సో ఇట్ ఈస్ ఏ, బి, సి. సో ఇట్ ఈస్ డి, ఇట్ ఈస్ ఈ, ఇట్ ఈస్ ఎఫ్. ఓకే. డిఈఎఫ్. నాకు ఇప్పుడు ఇది ఇచ్చాడమ్మా. ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. నాకు ఈఎఫ్ కావాలి. ఈ లెంత్ కావాలి. ఈఎఫ్ ఈక్వల్ టు చెప్పండి. ఈఎఫ్ ఓకే ప్యారలల్ టు బిసి. ఇప్పుడు ఇది ప్యారలల్ గా ఉంది. ఎంత ఉంటుందమ్మా? బీసీలో సగం ఉంటుంది. 1/2 ఆఫ్ బీసీ. గుర్తుంటుందా? Sir. నెక్స్ట్ Yes, sir. నాకు డిఈ కావాలి. ఇప్పుడు చెప్పండి. డిఈ కావాలి. 1/2. Relative of 1/2 ఆఫ్ AB. ఏబి. వెరీ గుడ్. అది సూపర్. సబ్జెక్ట్ నేర్చుకోవడం అంటే అలా మొత్తం అంతా 100% నీ మైండ్ ఇక్కడ రావాలన్నమాట. అందుకోసం ఇది మాట్లాడడం అనేది. ఎఫ్డి టెల్ను. డిఎఫ్ Relative of AC. 1/. AC. 1/2 of ఓకే. వెయిట్. రైట్. 1/2 ఆఫ్ AC. డిఎఫ్ అనేది ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. డిఎఫ్ ఇది. కాబట్టి ఏసీఆర్ సిఏ. ఓకేనా? నెక్స్ట్ అలా కాకుండా నాకు ఇప్పుడు ఇలా ఇచ్చాం. ఏ బి సి ఇలా ఇచ్చాం. ఇప్పుడు డి ఇచ్చాం. ఇట్ ఈస్ గివెన్. ఓకేనా? ఇట్ ఈస్ ఈ. ఈ. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎఫ్. ఓకేనా? ఇట్ ఈస్ గివెన్. ఇట్ ఈస్ గివెన్. నాకు ఇప్పుడు ఏబి కావాలి లేదా బీసీ కావాలి. బీసీలు ఎంత కావాలి నాకు? ఇప్పుడు చెప్పండి. బీసీ దేని ప్యారలల్ గా ఉంది? ఇప్పుడు చెప్పండి. 2EF. 2EF. కరెక్ట్. 2 ఎక్సలెంట్. into సూపర్. EF. రైట్. వెరీ గుడ్. సిమిలర్లీ నాకు సిఏ కావాలి. 2DF. CA 2 times of 2 DF. 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 రైట్. నెక్స్ట్ ఏబి కావాలి. 2 times of 2DE. 2D రైట్. డిఈ. ఓకేనా? times of అండర్స్టాండ్ నౌ? DE. Right. Learn the subject now.
12 ढूंढ दिया ఇక్కడ ఎగస్ట్రాల్ గా మాట్లాడొద్దు. ఇక్కడ మిమ్మల్ని అబ్జర్వ్ ఎవరు మాట్లాడారు కనిపెడతారు. ఆల్రెడీ ఆ వింగ్ ఉంది. సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, ఫామ్ గా ఉండాలి. చెప్పినప్పుడు అడిగినప్పుడు చెప్పండి. Right. Note down. Take the problem. మీరే చెప్పాలి నాకు ఈ ప్రాబ్లం. ABC is a triangle. Is a triangle in which comma Q comma R are midpoints of BC, CA, AB respectively. The coordinates of A -3, 2. Next Q 1, -2 and 1, E2, 2. Find PQ. Find RQ. Right. Tell. Any idea? First draw the diagram. Diagram డ్రా చేసుకుంటా చెప్తారు కానీ ముందు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు డ్రా ట్రయాంగిల్ half A B C. half P, of Q, are the midpoints of BC. Right. చెప్తే కానీ ఒకసారి అన్నమా. BC. Next, it is Q, CA, AB, it is R. ఈ ఆర్డర్లోనే తీసుకోవాల్సిన ఒకసారి P అనేది BCకి మిడ్ పాయింట్, Q అనేది CAకి మిడ్ పాయింట్, R అనేది ABకి మిడ్ పాయింట్ రెస్పెక్టివ్లీ. అదే ఆర్డర్ లో తీసుకోవాలి, ఇరెగ్యులర్ గా తీసుకోకూడదు. రెస్పెక్టివ్లీ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఫస్ట్, ఇక్కడ ఫస్ట్, ఇక్కడ సెకండ్, ఇక్కడ సెకండ్, ఇక్కడ థర్డ్ అలా తీసుకోవాల్సింది. తీసుకొని వచ్చినట్టు Pని తీసుకొచ్చి CAకి ఇలా తీసుకోమని కాదు. రెస్పెక్టివ్లీ తీసేస్తే నేను ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఈ వర్డ్ అనేది లేకపోతే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఉంది కాబట్టి అలాగే తీసుకోవాలి. ఓకేనా ఏమా? మీకు చాలా వస్తాయి. ఇక్కడ రెస్పెక్టివ్లీ అనే వర్డ్ చాలా టైమ్స్ వస్తుంటది, అందుకోసం మీకు మీనింగ్ చెప్పాను. ఇప్పుడు ఆ రెస్పెక్టివ్లీ లేకపోతే ఇష్టం వచ్చినట్టు తీసేసుకోవచ్చు అని అర్థం. రైట్. నెక్స్ట్, వాట్ ఈజ్ గివెన్? ఏ వాల్యూ ఎంతమ్మా? -3, 2. రైట్. నెక్స్ట్ క్యూ వాల్యూ ఎంత? 1, -2. -2. రైట్. సి వాల్యూ ఎంత? 1, 2, 2. రైట్. We want tell RQ. It is required. సో ఒకసారి ఇది కావాలి RQ. ఎలా వస్తుంది?
2 times of this. చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని ఇలా జాయిన్ చేస్తే వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ARPQ Parallelogram. is parallelogram. Right, very good. Super. Parallelogram. In the parallelogram, diagonals are bisect. Diagonal Bisect each other. R plus Q Bisect each other. by 2 equal to P plus A by 2. Understand? Okay, na? Okay, sir. This is the midpoint M now. This is the midpoint M. Any doubt? Emma? Okay. M value calculate చేయగలుగుతారా? What is M value? AP. Tell now. AP midpoint చెప్పండి. X1 plus X2 by 2. Tell. It is X1, Y1. It is X2, Y2. Tell. -3 plus 2 by 2. 2 by 2. Right. Next. 2 plus 2 2 plus 2 by 2. by 2. Right. How much it is now? -1 by 2. Minus Okay. 2. 4 by 4 by 2. 4 by 2. 2. Okay. Very good. So how to get RQ now? RQ కావాలి నాకు. అంటే M తెలుసు నాకు, Q తెలుసు. RQ కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు? RQ. So -1 by 2. 2 times of MQ. డయాగ్రామ్ చూసుకోండి ఒకసారి. Yes, sir. 2 times of MQ. MQ డిస్టెన్స్ కడతారా? M అనేది ఎంత ఇక్కడ? -1 by 2, 2. ఇప్పుడు మీ డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి దీనికి ఇప్పుడు. L x2 minus x1 whole square. X2 minus X1 whole square. మరి చెప్పండి మరి ఫార్ములా చెప్పే ముందు ఇక్కడ -1 1 plus 1 by 2 whole square is correct. Next, -2 whole square. How much? Calculation చెప్పండి. 3 by 2 whole square. 3 by 2 whole square plus it is -4 whole square. Right. How much it is now? 9 by 4. ఏంటమ్మా శబ్దాలేంటి? 9 by 4. 9 by కామన్ సెన్స్ ఉండాలి. ఇక్కడ అందరం కలిసి ఉన్నాం. ఇక్కడ it is 9 by 4 plus 8, 16. 16, sir. 16. That is 2 times of root of 4. yes. 9 plus ఎవరైతే 64. కరెక్ట్ గా వింటారో వాళ్ళకు మాత్రమే మంచి చెప్తాను రేపు వాయిస్. ఇంకా మిగతా అన్ని కూడా వాళ్ళే మ్యూట్ లో పెట్టేసుకుంటారు. ఇప్పుడు అబ్జర్వేషన్ చేయండి. ఎవరైతే క్లాస్ లో రెస్పాన్సిబిలిటీ సైలెన్స్ గా ఉంటున్నారో వాళ్ళే మాత్రమే ఉంచండి. మిగతా వాళ్ళు శబ్దాలు లేకుండా పెట్టండి అని చెప్తారు. మీకే కాదు, తెలివితేటలు మాకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 64. 64. Right. How much it is now? 73 by 4. 73 by 4. 73. Root 4 కి ఎంతమ్మా? 2. 2. 2 to cancel now. Yes, sir. Root 73 answer. Right. Very good. 2 to cancel. That will root 73. Note down. Yes, sir. Okay na? Yes, sir. Right. Sir, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మళ్ళీ ఒకసారి చేస్తా. రైట్. చూడండి ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ వేస్తున్నాను. చూడండి ఒకసారి అర్థం అవడం కోసం. అలా అడగండి, హ్యాపీగా చెప్తా. బేసిక్స్ అన్నమాట, ఇవన్నీ కావాలి. సో దిస్ ఈజ్ ఏ గివెన్ ABC
B, C. Next, P comma Q comma R. These are okay. So here it is A given minus 3 comma 2. Minus 3 comma 2. Right. Next, 2 comma 2. It is also given. Next, 1 comma minus 2. So we want now RQ. ఇది కావాలి ఓకేనా. ఈ RQ కావాలంటే మనకి ఇప్పుడు BC సగం ఉంటది, మనకి B తెలీదు C తెలీదు. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం తెలిస్తే చేసేసే వాళ్ళం, కానీ ఇలా జాయిన్ చేస్తే పారాగ్రామ్ ఏది, పారాగ్రామ్ లో మిడ్ పాయింట్ సేమ్ కదా, పాయింట్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఏగా. ఎనీ డౌట్ ఏమా? మిడ్ పాయింట్ ఆఫ్ No, sir. AP equal to M now. ఓకేనా. therefore RQ అంటే ఏం రాయొచ్చు? ఇప్పుడు RQ అంటే ఏంటమ్మా ఇక్కడ ఈ మొత్తం డిస్టెన్స్ కదా RQ అంటే ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ RM ప్లస్ MQ, కరెక్టేనా? సో RM వాల్యూ ఆల్సో MQ ప్లస్ MQ. ఎనీ డౌట్? 2MQ, కరెక్ట్. ఓకేనా. ఎందుకని M తెలుసు, ఇప్పుడు Q తెలుసు, ఎందుకని ఇక్కడ M వాల్యూ కాల్కులేట్ చేసుకున్నావు. M వాల్యూ ఎంత వచ్చిందాం ఇక్కడ -1/2 కామా 2. ఈ 2 పాయింట్స్ ఒక మిడ్ పాయింట్. ఇప్పుడు అర్థమైందా? డౌట్ ఎవరు అడిగారో వాళ్ళకి అర్థమైందా? M ఎట్లా వచ్చింది ఒకసారి చెప్పారా? M అనేది చూడు ఒకసారి, నువ్వే చెప్పు. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఏంటి? M. ఇది వచ్చిందా? Yes. ఇప్పుడు చేయగలుగుదా? మిడ్ పాయింట్ ఫార్ములా తెలీదా? తెలుసు. x1 plus x2 by 2, y1 plus y2 by 2. ఓకేనమ్మా? Yes, sir. రైట్. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. ఇది x1 y1, ఇది x2 y2. రైట్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్, take the next problem now. The coordinates of A comma B comma C and C are -1 5. Next, 3 comma 1 and 5 7. ఓకేనా, రెస్పెక్టివ్లీ. రైట్. నిన్న మీకు సెకండ్ ప్రాబ్లం ఏదో రాలేదు చూడండి ఒకసారి. అది ఎందుకు రాలేదంటే చెప్పండి. స్ట్రైట్ లైన్స్ టాపిక్ వస్తుంది నెక్స్ట్, అది అవుతే గానీ మీకు అది రాదు ప్రాబ్లం. ఓకే, బుక్ లో వాడు పొరపాటున పెట్టేశాడు, నేను ఇచ్చేసాను, అంతే తేడా. ఆ కాన్సెప్ట్ అవుతే కానీ మీకు అర్థం అవుతుంది చెప్తే. ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ BC, CA and AB respectively. Calculate the area of the triangle DEF. ఏమా కొంతమంది నేను తెలియక అడుగుతున్నా, శబ్దాలు ఏంటన్నానా? మిగతా వాళ్ళు చెప్పండి, శబ్దాలు ఎందుకు వస్తున్నాయి? ఎవరైనా చేస్తున్నారా? ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. ఏమా? ఓకే, రైట్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, సారీ.
నేను ఎవరో కొద్దిగా అల్లరి మొగ్గ శబ్దాలు చేస్తున్నారేమో అనుకుంటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్. అలా అయితే ప్రాబ్లం ఏం లేదు. రైట్. సో హియర్ వాట్ ఆర్ ద గివెన్? What are the given? A given, B given, C given. What is D? Midpoint. F. Okay na? So it is given, it is given, it is given. But we want area of Triangle DEF. yes, this area. ఈ ఏరియా కావాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ చెప్పండి. ఎలా ఉంటుంది? ఎంత ఎలా కట్టగలుగుతాం? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ 1/4 area of triangle ABC. 1/4. Yes. Yes, sir. Yes, 1/4 of area of triangle ABC. కరెక్టేనా? Yes, sir. ఇస్ కరెక్ట్? ఏం అర్థమైంది అందరికి? Yes, sir. Yes, sir. ఈ పాయింట్ అర్థమైందా? రైట్. 1/4 ఆఫ్ రైట్ ఫార్ములా x1 y1 x1 y1 minus Sir, minus 1/2 minus no, sir, minus 1/4 not. x2 y2 x3 y3. ఏమన్నా డౌట్ ఉంది ఎవరికైనా? Sir, అది 1/8 అవుతుంది. 5 1/2 కదా సార్ అది. 1/3 అంటే సెంట్రాయిడ్ కదా. ఒకసారి వెళ్ళినా వెనక్కి ఎన్ని 1/8. triangles వస్తున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి చూడండి ఒకసారి. 4, sir. మరి 1/4 అనాలిగా. సెంట్రాయిడ్ లో 3 వస్తాయి, అప్పుడు 1/3 అనాలి. ఓకేనా? Sir, 1/8 అన్నా కూడా 1/8 కరెక్ట్. ఇక్కడ పొరపాటు పడ్డా నేను. ఇక్కడ పొరపాటు ఇచ్చాను. ఓకేనా? సో దిస్ వాల్యూ 1/4 మామూలుగా ఉంటుంది. ఫార్ములా ప్రకారం 1/2 ఇట్ ఈస్. ఓకేనా? ఎనీ డౌట్? అండర్స్టాండ్? Yes, sir. -1, 5. Right. C value 3, 1. Understand? This is the B. Am I doubt in the blue? No, sir. 1/8. What is x1 y1 now? This is x1 y1. Tell. -1 5 -1 5 అంటే ఇది రాసేసుకున్నా. మైనస్ 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 అర్థమైందా? నెక్స్ట్ x2 y2 tell now. This is x2 y2. Tell. Minus or minus? +1 -5. Any doubt? x3 y3 tell. 3, 3 1. 1. Correct. So this value 1/8 of simplify 0. Sir, what is x1, x2, y1 values? x1, y1. x1 x1, y1, x2, y2 same, sir? x1 y1 నేను సబ్స్టిట్యూట్ చేయడం తప్పు రాశాను కదమ్మా. రైట్. ఇప్పుడు తీసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దామా Yes, sir. ఏమ్మా? Yes, sir. ఇప్పుడు చెప్పండి. 1/8 1/8 x1 y1 tell now. -1 5 is correct. -1 5 is correct. Next minus -1 5 minus is okay. x2 y2 tell now. Oh, x1 y1 2 పాయింట్స్ ఒకటి రాసానా? 5, 7. అదే తప్పడింది.
For 3, 7 ఏమో ఇక్కడ 3, 7 ఇక్కడ 5, 7 రావాలి. ఓకేనా? 3, 1, sir. 3, 1. 3, 1. Right. B value 3, 1. Right. But tell now. It is a 3. It is 1. Next 5. It is 7. Is correct? Am I? Yes, sir. Right. Would simplify. 1/8 of how much it is? Minus 4. Plus 4. Okay. This value Minus 6. minus 2. Okay na? So this value 1/8 of ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పానమ్మా? ABCD ఉందనుకోండి. AD minus BC ఫార్ములా గుర్తుంటుందా? Yes, sir. This is AD minus BC. ఓకేనా? ఫార్ములా గుర్తు పెట్టేసుకోండి ఇలాగా. AD minus BC. Tell. 8 plus 24. Plus 8. Okay. Minus of ఈ డైరెక్షన్ లో minus of minus 24. Right. This value how much now? 1/8 of 8 plus. So this value how much now? 30? 32. 32. Okay na? So cancelling how many times? 4. 4 square unit. Okay na? Any doubt? Yes. No, sir. Hmm? No, sir. అర్థమైందమ్మా ఇది? Yes, sir. Easy na? Is it easy? Yes, sir. So above problem find DEF. Okay. DEF అంటే ఏంటమ్మా? Midpoints. A is given ఎంతమ్మా? A వాల్యూ ఎంత? minus 1, 5. Next B 3, 1. Next C 5, 7. Find D. Tell D. 3 plus 5/2. Next 1 plus 7 1 by plus 1 plus 7/2. How much it is? 8/2. 8/2. 8/2. 8/2. 4, So this value 4, 4, 4. 4. What is E? Minus 1 plus 5/2. 5 minus 1/2. Okay na? It is E. 7 plus Plus 7/2. 5/2. Okay na? 7 plus 5/2 is correct. 4/2. 12/2. How much it is? 2, 6. right. F 3 minus 1/2. 3 minus 1/2. 3 minus 1/2. Right. Next 1 plus 5/2. 1 plus 5/2. Correct.